హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వసంత్. ప్రజెంట్ నేను వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు అంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలని అంటారు. వరంగల్ వెళ్తున్నా. రీసెంట్గా వర్షం మూవీ రిలీజ్కి అయితే వెళ్ళాను. మూవీలో షూట్ చేసిన మోస్ట్ ఫేమస్ ఐకానిక్ సీన్స్ షూట్ చేసింది హిస్టారిక్ మాన్యుమెంట్స్ అయిన 1000 పిల్లర్స్ టెంపుల్లో. ఇప్పుడు ఆ టెంపుల్ చూడడానికి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యింది. నైట్ అరౌండ్ 1కి రాజమండ్రిలో ట్రైన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ అరౌండ్ 7:30కి వరంగల్ రీచ్ అయ్యాను. స్టేషన్లోనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆటో డైరెక్ట్ 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఈ టెంపుల్ని కాకియస్ డైనెస్టీ టైంలో అరౌండ్ 1163లో అప్పటి కింగ్ అయిన రుద్రదేవ బిల్డ్ చేయించారు. సో అతని పేరు మీద రుద్రేశ్వర ఆలయం అని పేరు పెట్టారు. ఈ టెంపుల్లో మనకి 3 గర్భగుళ్ళు కనిపిస్తాయి. ఒక సూర్యుడిది, విష్ణుడిది అండ్ శివుడిది. ప్రజెంట్ మనకి శివుడు అయితే ఒక్కళ్ళే కనిపిస్తారు, మిగతా 2 సౌత్ ఇండియన్ ఇన్వేషన్స్లో డిస్ట్రాయ్ చేశారంట. ఈ టెంపుల్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసి ఆటో ఎక్కి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. ఈ టెంపుల్లో అమ్మవారికి ఎట్లయితే అర్ధచంద్రాకారంలో బొట్టు ఎలా ఉంటుందో అందరికీ అలాగనే పెడతారు. ఈ టెంపుల్ కంప్లీట్ అయ్యాక రామప్ప టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. వరంగల్ నుంచి అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్స్ ఉంటుంది రామప్ప టెంపుల్. ఈ రామప్ప టెంపుల్ 2 తెలుగు స్టేట్స్లో ఉన్న ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ because of this architecture and sculpture, and the only temple named after the architect Ramappa. Because ఈ టెంపుల్ పిల్లర్స్ మీద అండ్ రూఫ్ టాప్ మీద ఉన్న స్కల్ప్చర్స్ ప్రతిదీ ఒక్కొక్క హిందూ మైథాలజీ స్టోరీస్ని డిఫైన్ చేస్తాయి. అండ్ స్కల్ప్చర్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అండ్ ఇంక్రెడిబుల్గా కార్వింగ్ చేశారు. ఈ టెంపుల్ని ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఈ టెంపుల్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వరంగల్ రీచ్ అయ్యి నా రిటర్న్ ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చేసా.